రాత్రి పగలు కష్టపడి రూపాయి, రూపాయి కూడేసుకున్నటువంటి మధ్య తరగతికి బంగారం కొందామంటేనేమో ఆకాశాన్ని అంటుతుంది. పోనీ బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుందామంటే సేవింగ్స్ వడ్డీ 3 పైసలొస్తది. అదే 3% వస్తది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6.5% వస్తది. 5 ఏళ్లకి చేస్తే 7.5% వస్తది. ఇది పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ఒక 50,00,000 రూపాయలు చేస్తే నెలకో 25,000 వస్తదనమాట. 25, 25, 26, 27,000 ఆ రేంజ్‌లో వస్తది. మాక్సిమం 30,000 లోపు వస్తదనమాట. ఇంకా ఎక్కడ ఇదుంది 50,00,000 రూపాయలు పెడితే రూపాయి లెక్కనేసుకున్న 50,000 రావాలి. రూపాయి లెక్కనేసుకున్నా. మన దగ్గర నుంచి పర్సనల్ లోన్ తీసుకుంటే మనం రూపాయిన్నర చార్జ్ చేస్తున్నాడు. అదే మనకిచ్చేటప్పుడు ముప్పావలాగా అంటారు. చివరికి రూ. 10 ఇస్తారు. ఇది పరిస్థితి. ఇది నిజంగా నిలువు దోపిడీ. బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయకపోగా అన్యాయమే చేస్తుంది. కానీ ప్రజలకు ఆల్టర్‌నేటివ్ లేదు. దానికే ఇప్పుడు ఎవరైతే అభిజిత్ బెనర్జీ ఆర్థికవేత్త చెప్తుందేంటంటే ఎఫ్‌డీల బదులు ఆ బాండ్ల మీద వస్తున్న వడ్డీలు చాలా తక్కువ. కాబట్టి స్టాక్ మార్కెట్ల వైపు మళ్ళండి అంటున్నారు. స్టాక్ మార్కెట్ తెలుసుకున్నామంటే స్టాక్ మార్కెట్ మిడిల్ క్లాస్‌కి తెలీదు. ఒక రోజు నువ్వు కొంటే 2 రోజుల్లో మునిగిపోతారు. ఆ స్టాక్ మార్కెట్‌లకు సంబంధించిన బ్యాంకులోళ్ళు వీళ్ళు పెట్టేవి కూడా పచ్చి అబద్ధాలు. సరైనటువంటి విధానం పేదవాడు నుంచి మధ్య తరగతికి ఎదుగుతున్నోడిని దోచుకోవడానికి ప్రణాళికలు ఉన్నాయి గానీ దాచుకోవడానికి ప్రణాళికలు లేవు. అదే బాధ.